మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. చెడగొట్టు వానలతో పంటలు ఆగమాగం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పంటలను ఆగమాగం చేసింది. చేతికొచ్చిన పంట చేన్లలోనే నేలకొరిగింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో మక్కలు ఇలా వరదల్లో కొట్టుకుపోయినాయి. ఇగో నిన్న ఆడ వానలు గట్టిగానే దంచి కొట్టినాయి. అటు పక్కన ఎండ దంచి కొట్టింది. ఇక నిన్ననేమో వానలు. ఇప్పుడు ఇక మొత్తం ఇవి చెడగొట్టు వానలు అంటారు కదా, ఆ వానలు అన్నట్టు. వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్. పద్దులో చూపిన అంకెలకు వాస్తవ లెక్కలకు పొంతన లేదు. హరీష్ రావు. హామీలను ఎగ్గొడతాం, అందిన కాడికి దోసుకుంటాం అనే తీరుగా బడ్జెట్. మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది. భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితి. ఆర్థిక మాంద్యం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ బుద్ధిలో మీ ఆలోచనలో మాంద్యం. బడ్జెట్పై ప్రసంగంలో సర్కార్పై విమర్శలు. హరీష్ రావు వ్యాఖ్యలపై బట్టి, శ్రీధరబాబు, వెంకటరెడ్డి ఫైర్. సబ్జెక్టు వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, బడ్జెట్లో చెప్పిన అంకెలకు వాస్తవ లెక్కలకు పొంతన లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో జీఎస్టీ, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గి రాష్ట్ర వృద్ధిలో రేటు పడిపోయిందని, అప్పులు చేసి భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు. ఇక నిన్న ఈ బడ్జెట్ మీద అసెంబ్లీలో సమావేశం అయితే నిన్న ఈ హరీష్ రావు సుక్కలు చూపించిండు. వాళ్ళకు అంతే ఆ రేంజ్లో వాళ్ళు కూడా ఎదురు సమాధానం. నిన్న మొత్తం ఆగం అసెంబ్లీ అంతా. చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్ డీలిమిటేషన్పై నేడు ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున పాల్గొననున్న కేటీఆర్. ఈ డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం ఒక చోట మీటింగ్ పెడుతున్నాయి. ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఈ డీలిమిటేషన్ చేయొద్దని చెప్పేసి దాంట్లో చెన్నైలో మీటింగ్ అవుతుంటే అలా బీఆర్ఎస్ తరఫు నుంచి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లనే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్ వెళ్ళనున్నారు. హరీష్ పరిధి దాటి మాట్లాడొద్దు. బడ్జెట్పై మాట్లాడకుండా హరీష్ రావు పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? హుందాగా వ్యవహరించాలని స్పీకర్ చెప్తున్నా హరీష్ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా వాదనకు దిగడం ఏమిటి? సభానాయకుడికి అజ్ఞానం అంటున్నాడు, మాకేమో బుద్ధిమాంద్యం అంటున్నాడు. విద్యావంతుడైన హరీష్ రావు భాష పట్ల కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. పరిధి దాటి మాట్లాడొద్దు. బట్టి విక్రమార్క. మీలాగా గాల్లో మేడలు కట్టలే, మాది 100కి 100 రూపాయలు ప్రజా బడ్జెట్. డిప్యూటీ సీఎం బట్టి. బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే 4.18 లక్షల కోట్లు అయ్యేది. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు? ఒక కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లకు కొట్టుకుపోయింది. నాడు 6,000 కోట్ల ఇసుక ఆమ్దానికి గండి కొట్టారు. ఏపీకి నీళ్లు వదిలేసి గోవింద అన్నది మీరు కాదా? బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలు నిరంకుశత్వమే అని ఫైర్. అబద్ధాలకు, అడ్డగోలుకు, అంకెలకు దూరంగా కేవలం వాస్తవాల అంచనాలపైనే ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించిందని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇది 100కి 100 రూపాయలు ప్రజా బడ్జెట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. గత బడ్జెట్లతో పోలిస్తే 4.5% అంచనాలను మాత్రమే పెంచాం. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు. ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్ల పాలన ఆర్థిక అరాచకత్వం చేశారు. మీలాగా పెంచుకుంటూ పోతే ఈసారి 4.18 లక్షల కోట్ల బడ్జెట్ పట్టాల్సి వచ్చేది. కేవలం వాస్తవాల మీద బడ్జెట్ ప్రవేశం పెట్టాం. రాష్ట్రం ఆదాయం, ఖర్చు విషయంలో పారదర్శకంగా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఆదాయం ఏందో, ఖర్చు ఏందో ప్రజల ముందు స్పష్టం చేశాం. రూపాయి పోగేస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాం అని పేర్కొన్నారు. జీఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉందని హరీష్ రావు అంటున్నారని, కానీ బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ వసూలు 8.4% ఉండగా ప్రస్తుతం 12.3% ఉందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశానని ఆయన పేర్కొన్నారు. ఇక హరీష్ రావుకు గట్టి కౌంటర్గా
ఆ మొత్తం 10 ఏళ్ళ లెక్క తీసి 10 ఏళ్ళు మీరేం చేసిరు, అటు ఉద్యోగాల మీద ఇటు బడ్జెట్ మీద మొత్తం మీరే 54,000 ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంటే మీ హయాంలు ఎన్ని వచ్చినాయని అటు హరీష్ రావు కూడా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ధనాధన్ పండుగ వచ్చే యావత్ క్రికెట్ అభిమానులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 18కి సర్వం సిద్ధమైంది. శనివారం బెంగళూరు కోల్కతా మధ్య జరిగే తొలి మ్యాచ్తో మెగా లీగ్కు తెరలేవనుంది. మొత్తం 10 జట్లు 65 రోజులు 74 మ్యాచ్లతో ఫ్యాన్స్ను ఉర్రు తొలగించనుంది. ఇక తొలి మ్యాచ్కు ముందు బాలీవుడ్ స్టార్లతో కలర్ఫుల్ ఓపెనింగ్ సెరమనీ కూడా జరగనుంది. 74 మ్యాచ్లు అట, మొత్తం 65 రోజులు. ఇక పిల్లలకు చదువు అయిపోయింది కదా, చదువు అయిపోయిన తర్వాత ఇక మొత్తం ఇక ఈ మ్యాచ్ ఇప్పుడు మంచి సీజన్లో తీసుకొచ్చిర్రు. మంచి ఎండాకాలం మొత్తం టీవీల ముంగట అతుకపోతందుకు మంచి ఎండాకాలంలో సీజన్లో. కర్ణాటక అసెంబ్లీలో రచ్చరచ్చ. ముస్లిం కోటా బిల్లు హనీ ట్రాప్ వ్యవహారంపై కర్ణాటక అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లి ముస్లిం కోటా బిల్లు ప్రతులను చింపేశారు. స్పీకర్ వైపు విసిరారు. దీంతో వారిని మార్షల్ బయటకు పంపించేశారు. మొత్తం ఎమ్మెల్యేలంతా ఎత్తుకపోయి బయట వేసినటువంటి పరిస్థితి కర్ణాటకలో. కరెంటు ఛార్జీల పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కామ్లు. రెవెన్యూ లోటును భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ అంగీకార పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ. సదరన్ డిస్కమ్ ARRపై ERC బహిరంగ విచారణ. విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి. సదరన్ డిస్కమ్ CMD. కరెంట్ షాకు మరణాలు పెరుగుతున్నాయి. ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ERC చైర్మన్. కరెంట్ ఛార్జీలను పెంచడం లేదని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. డిస్కామ్ లోటును ప్రభుత్వమే భరిస్తున్నట్టు హామీ ఇచ్చింది. దీంతో సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తప్పినట్లయింది. శుక్రవారం హైదరాబాద్లోని విద్యుత్ నియంత్రణ భవన్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆధ్వర్యంలో SPTCL ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై బహిరంగంగా విచారణ జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. కులగణనతో అసమానతలు బయటపడతాయి. నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాహుల్. విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం. దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు. దాన్ని సాకారం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతున్నదని వెల్లడి. UGC మాజీ చైర్మన్ సుఖ్దేవ్ తోరాట్తో జరిగిన ఇంటర్వ్యూలో వీడియో రిలీజ్. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? రేప్ అటెంప్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆందోళన. సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని డిమాండ్. అది తప్పుడు తీర్పు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. జడ్జి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. కలకలం రేపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం. కొలీజియం సీరియస్. అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్. మా కోర్టేమన్న చెత్తబుట్టన అంటూ అక్కడ లాయర్ల ఆందోళన. తుమ్మిడిహట్టికి 3 ప్రపోజల్స్. పాత డిజైన్స్ ప్రకారమే ముందుకు వెళ్లాలన్న ఫస్ట్ ప్లాన్. ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కాలువ పూర్తి. త్వరగా నీళ్ళు ఇవ్వచ్చనే భావన. రెండో మార్గంగా ఎత్తు తగ్గించి వానకాలం ఎత్తిపోసుకోవాలనే ఆలోచన. ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్తో ఏప్రిల్లో సమావేశానికి ఏర్పాటు. ఇది కుదరదంటే మూడో మార్గంగా తుమ్మిడిహట్టితో పాటు వార్తా నిర్మాణం. ఆ రెండింటిని లింక్ చేసి నీటిని తీసుకోవాలనే యోచన. మిత్రులారా, ఇది వెలుగుదిన పత్రిక. ఒకసారి దిశ పత్రిక చూస్తున్నా. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు. ఈ ఏడాది పెంచబోం. విద్యుత్ డిమాండ్ పెరిగిన నిరంతరం సరఫరా. TGSPDCL CMD ముషారఫ్ షారూబీ. తెలుగుకు బదులు హిందీ పేపర్లు. 10వ తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నపత్రం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన. 2 గంటల ఆలస్యంగా ఎగ్జామ్. ఇద్దరు అధికారులపై వేటు. వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు. ఇది పోరగాళ్ళ భవిష్యత్తు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? నిన్న
ఫస్ట్ పేపర్ 10th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ ఎగ్జామ్ కదా, తెలుగు పేపర్ వచ్చేది, హిందీ పేపర్ వచ్చిందంట. ఇక ఆ పేపర్ కూడా వాట్సాప్లో చక్కర్లు కొడుతుందట. జూలైలో స్థానిక ఎన్నికలు, ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి జూలైలో. ఫస్ట్ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు. సో సిద్ధంగా ఉండురి మిత్రులారా. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. 1-2 రోజుల్లో గవర్నర్ సంతకం చేశాక గెజిట్ విడుదల కానుంది. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల పురపాలక గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలోని ఏ స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమయం వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా వరుసగా 3 రకాల ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీకి వినతి. బీసీ బిల్లుపై ప్రధాని మోదీని కలిసి వినతి పత్రం ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం. ఇప్పటికే ఏడాది అయిపోతుంది. సర్పంచులు దిగిపోయి, జెడ్పీటీసీలు దిగిపోయి, ఎంపీటీసీలు దిగిపోయి, ఇంకా కూడా ఎలక్షన్లు లేవు. ఇప్పుడు జూలైలో ఎలక్షన్లు అవుతాయట. మిత్రులారా, అందరు సిద్ధంగా ఉండరు. మరి ఎవరెవరు పోటీ చేయదలుచుకున్నారో. చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి. నేడు డీలిమిటేషన్పై జేఏసీ మీటింగ్. సీఎంతో హరీష్ రావు, పద్మారావు భేటీ. కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయండి. ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించండి. మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించండి. నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీకి సీఎం విజ్ఞప్తి. బెట్టింగ్ యాప్స్ ప్రపంచంలో పాన్ ఇండియా స్టార్. లీగల్ పరిమాణాలను పరిశీలించాకే చర్యలు. మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిమాణాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్స్ నిర్వాహకులపై నోటీసులు పంపి వారిని వివరణ తీసుకున్నాక అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చట్టం అందరికీ సమానం అంటారు. పాన్ ఇండియా స్టార్ అయితేనేమో ముందుగాల వివరణ చేపడతాం, నోటీసులు ఇస్తాం, తర్వాత ఫస్ట్ యాప్ల కాడికి పోతాం, యాప్ వాళ్ళను వివరణ కొడతాం అంటారు. ఇక చిన్న చిన్న సలహాలను అయితే అప్పుడే వాళ్ళకు కేసులు బుక్ చేసుడు, అప్పుడే వాళ్ళని రిమాండ్ చేసుడు, మొత్తం వాళ్ళ ప్రచారాలు. ఇక పాన్ ఇండియా స్టార్ అని చెప్తున్నారు కానీ మరి ఆ పేరు చెప్తలేరు. చెప్పాలి కదా, పేరు బయట పెట్టాలి కదా. ఎవరైతే ఏంది ఇప్పుడు సామాన్యమైన మనిషి అయినా కూడా గదే ప్రచారం చేసిండు, గదే ప్రమోషన్ చేసిండు. సెలబ్రిటీ అయినా గదే ప్రమోషన్ చేసిండు కదా. ఇంకా సెలబ్రిటీ ప్రమోషన్ చేస్తే అది ఎక్కువ ప్రభావితం పడే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ప్రభావితం అవుతుంది అది. ఇన్యాక్టివ్ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్. వచ్చే నెల 1 నుంచి అమలు స్పష్టం చేసిన ఎన్పిసిఐ. మోసపూరిత లావాదేవీలను కట్టడికి నిర్ణయం. నోట్ల కట్టలు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బులు కలకలం. మంటలు ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది కంటపడ్డ నగదు. దర్యాప్తు కోసం అంతర్గత కమిటీ వేసిన సుప్రీంకోర్టు. ఎంత పని చూడురి. ఇంట్లో మంటలు వస్తుంటే ఫైర్ సిబ్బంది పోయి అది ఆర్పడానికి పోతుంటే ఇంట్లో మొత్తం గుట్టలు కట్టలు. మరి జడ్జికి గంత డబ్బు ఏం చెల్లుతుంది? ఇక న్యాయం ఎటువైపు ఉన్నది? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు న్యాయాలు ఎవరికి జరుగుతున్నాయి. వడగండ్ల వాన. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం. మెదక్లో గాలివాన బీభత్సం. ఆందోళనల రైతులు. మరో 2 రోజుల పాటు వర్షం. వాతావరణ శాఖ. నిన్న హైదరాబాద్లో కూడా వాన జర అట్లా వచ్చిపోయింది. అబద్ధాలో సీఎం గిన్నిస్ రికార్డ్. నేషనల్ మీడియా ముందు పరుగు తీసిన రేవంత్. మా నాయకుడిని ఎన్ని తిట్టినా పడతాం, రాష్ట్రాన్ని అంటే ఊరుకోం.
కాంగ్రెస్ డిఎన్లోనే అవినీతి, శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర అప్పుల విషయంలో పదే పదే అబద్ధాలు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నేడే రేపో గిన్నిస్ రికార్డు దక్కే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్ వేశారు. మండలిలో శుక్రవారం మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, ఆ పార్టీ డిఎన్ఏలోనే అవినీతి ఉన్నదని ఆరోపించారు. డైలాగ్ వార్. అసెంబ్లీలో బడ్జెట్పై అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి మాంద్యమన్న హరీష్ రావు. అభ్యంతరం తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్. సీఎం వ్యాఖ్యలకు ఎందుకు అడ్డు చెప్పలేదని సిద్దిపేట ఎమ్మెల్యే ప్రశ్న. సీఎం మాటలకు సందర్భం వేరు, మంత్రి శ్రీధర్బాబు. సభ్యులు పరిధి దాటి మాట్లాడొద్దు, డిప్యూటీ సీఎం బట్టి ఆగ్రహం. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో భాగంగా శుక్రవారం ఉదయం సభలో అధికారిక పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. మొదట సభలో చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభిస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం అని విమర్శించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బట్టలు ఊడదీసి కొడతా అంటూ బట్టలు ఊడదీసి ఊరేగిస్తా అని ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు అడ్డు చెప్పలేదని హరీష్ రావు స్పీకర్ను ప్రశ్నించారు. వెంటనే కలగజేసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభానాయకుడిని అజ్ఞానం, బుద్ధిమాంద్యం ఉందని మాట్లాడడం కరెక్టేనా అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉపసంహరించుకోవాలని సభాపతితోనూ హరీష్ రావు వాగ్వాదం చేయడం సరికాదని స్పీకర్ అభ్యంతరం తెలిపినప్పుడు ఏకీభవించాలని హితవు పలికారు. జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మాకు బుద్ధి ఉందో, మీకే బుద్ధి ఉందో లెక్కలన్నీ వివరిస్తానని బట్టి కౌంటర్ ఇచ్చారు. సభలో సభ్యులు తమ పరిధిని దాటి మాట్లాడవద్దని సూచించారు. హరీష్ రావు బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పొలిటికల్ ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైనట్లు అర్థమవుతుందని బట్టి స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలపై సందర్భం వేరు. శ్రీధర్బాబు సీఎం రేవంత్ సభలో చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు మరోసారి ప్రస్తావించడంతో మొన్న మాట్లాడిండిగా ఆ యూట్యూబర్లను బట్టాలు ఇప్పి కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఉగాది నుంచి సన్నబియ్యం. హుజూర్ నగర్ సెగ్మెంట్లో మఠంపల్లిలో సీఎం ప్రారంభం. అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు. మఠంపల్లిలో లక్ష్మీ నరసింహాలయంలో నేడు పంచాంగ శ్రవణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. ఉగాది పండుగ సందర్భంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్లోని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాలని సివిల్ సప్లై శాఖ భావిస్తున్నది. అదే రోజున సెగ్మెంట్లోని మఠంపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలనే ప్లాన్ చేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం రేవంత్కు వివరించి ఆయన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజున లేదా మరుసటి రోజు నుంచి లబ్ధిదారులకు అందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 91.19 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కావాల్సిన రేషన్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అక్కడే ఉగాది పంచాంగం. ప్రతి ఏటా ప్రభుత్వం ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం. యువ వికాసం స్కీమ్కు రేషన్ కార్డులు తప్పనిసరి అట. తెలుగుకు బదులు హిందీ పేపర్. 10వ తరగతి పరీక్షలో మారిన ప్రశ్నపత్రం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన. 2 గంటల ఆలస్యంగా ఎగ్జామ్స్. 2 అధికారులపై వేటు. వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు. 30న భూభారతి పోర్టల్ ప్రారంభానికి అధికారుల సన్నాహాలు. దశల వారీగా చట్టాల్లో అమల్లోకి. స్పీడ్ను బట్టి మార్పులకు ఛాన్స్. పౌర సేవలకు అత్యంత ప్రాధాన్యం. గత తప్పిదాలు జరగకుండా చర్యలు. మిత్రులారా, ఇది దిశా పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. హరీష్ పద్ధతిగా మాట్లాడాలి. సీఎంకు అజ్ఞానం, మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా? మీలా ఆదాయం లేకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్లలో వారు 16.70 లక్షల కోట్ల వ్యయం చేశారు. సాగర్ కట్టాల, బీడీఎల్, ఈసీఐఎల్ను నిర్మించారా? రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన వారే క్షమాపణ చెప్పాలి. స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా? బడ్జెట్పై డిప్యూటీ సీఎం బట్టి సమాధానం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలోని అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది
ఆ ఇంట్లో కట్టల కొద్ది నగదు కనిపించినట్లు వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 14న హోలీ రోజు రాత్రి 11:35 ప్రమాదం జరగా డబ్బు కట్టలు బయటపడ్డ విషయం 21వ తేదీన బయటికి రాకపోవడం మిస్టరీగా మారింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో న్యాయమూర్తి ఊళ్ళో లేరని సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలను జడ్జి ఇంట్లో మంటలు చెలరేగుతుంటే అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇంట్లో మొత్తం నోట్ల కట్టలు గుట్టలు